అంటే మీరు మాట్లాడడం నాకు కావాలి. మౌనంగా ఉండడము ఎవరికి మంచిది కాదు కనుక మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది దైవజనులకు వాక్యం చెప్తూ ఉంటే ఇలా చూస్తూ ఉంటే వాళ్ళకి నచ్చదు. అంటే వాళ్ళు తలదించుకుని ఏదో తప్పు చేసినోడికి లాగా తలదించుకునే వాక్యాన్ని వినాలి కొంతమంది దైవజనులకేమో మాట్లాడుతూ ఉంటే సైలెంట్ గానే ఉండాలి. ఎంతవరకు ప్రేయర్ అయిపోయి కోపం వస్తుంది. దేవునికి స్తోత్రం. అలా వాళ్ళకు ఎలాగైతే వాళ్ళకు నచ్చినట్లు మీరు వాళ్ళ దగ్గర మీరు ఉన్నారో, నాకు నచ్చినట్లు నా దగ్గర. నాకు ఎలా అలవాటు అంటే మధ్య మధ్యలో మీరు చేతులు ఎత్తాల్సి వస్తుంది. అంటే పక్కన వాళ్ళు కొట్టడానికి కాదు, స్తోత్రం చెప్తారు. మధ్య మధ్యలో మీరు మాట్లాడాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం, పక్కన వాళ్ళ గురించి కాదు. దేవునికి స్తోత్రం. ఇది నాకు ఇష్టమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చదవబడినటువంటి ఆ వచ్చిన భాగమును మరొకసారి చదివి ఆ వాక్యంలోనికి వెళ్దామని ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాను. లూకాసు సువార్త 1వ అధ్యాయము 50వ వచనమును ఒకవేళ చదివినట్లయితే, ఆయనకు భయపడు వారి మీద ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, రాయబడినటువంటి ఈ వచనంలో ఏ మాట కనబడుతూ ఉందని అంటే, ఆయనకు భయపడాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఆయనకు భయపడితే మన మీద ఆయన కనికరము కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. ఎవరికి భయపడితే? దేవునికి మనము భయపడితే, దేవునికి మనము లోబడితే ఆయన మన మీద కనికరాన్ని చూపిస్తాడు అని అంట. ఇప్పుడు లోబడ్డము లేకపోతే భయపడ్డము లేకపోతే అంగీకరించటం, ఈ మాటలు డిఫరెంట్ అయినప్పటికీ దాని అర్థము ఒకే రీతికి వస్తాయి. ఒక్కొక్క మాటకు ఒక్కొక్క రకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. కానీ ఈ మూడిటికి కూడా మేజర్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఒకదాని కిందకే వస్తాయి. అంగీకరించటము అని అంటే మేమేమన్నా బానిసలమా అంటారు. కుటుంబ జీవితంలో ఇట్లాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. అమ్మా నువ్వు నాకు లోబడట్లేదు అని ఒకవేళ భర్త భార్యతో అన్నాడు అనుకో, ఇప్పుడు ఇవేమని అంటది? నేను నీకు పని మనిషిలా, నేను నీకు బానిసను, నీకెంత అధికారం ఉందో నాకు అంతే అధికారము. ఇలా మనం పోరాటం చేస్తూ ఉంటాం కదా కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులను. ఆయన అంటున్నాడు, ఆయనకు భయపడితే ఒకవేళ మన మీద ఆయన కనికరము ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులను పేరు చెప్పబడుతున్నటువంటి చాలా మందికి కూడా దేవుని యందు భయము ఎవరికి లేదు. ఏం లేదంట? దేవుని యందు భయము లేదు. ఒకవేళ భయము కలిగి ఉంటే వారి జీవనము మరొక కోణంలో మనం లెక్కేసుకోవచ్చు. బైబిల్లో చాలా మంది దేవునికి భయపడినటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. అదే బైబిల్లో దేవునికి భయపడకుండా ఉన్నటువంటి మనుషులు కూడా ఉన్నారు. బైబిల్లో ఎలా అయితే ఉన్నారో ఇప్పుడున్న సమాజంలో కూడా దేవునికి భయపడినటువంటి మనుషులు, భయపడనటువంటి మనుషులు కూడా 2 కేటగిరీస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నేను మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తే, మిమ్మల్ని ఒకవేళ ఏదైనా అడగాల్సి వస్తే, మీరు దేవునికి భయపడుతూ ఉన్నారా అని అడుగుతాం. చెప్పండి, ఏమడుగుతాను? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎవరో ఒకరిద్దరు మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడట్లేదు. మీ స్వరము చాలా గట్టిగా వస్తుందని నాకు తెలుసు. మీ పక్క వాళ్ళు, మీ ఊరోళ్ళు చెప్పారు. ఇక్కడ మీరు మాట్లాడకపోతే ఎవరో ఒక్కరు మాట, మీది ఈ ఊరు కాదు కదా, ఈ ఊరోళ్ళ గురించి మాట్లాడు. ఈ ఊళ్ళో చాలా మంది నోర్లు పెద్దవి అని చాలా మంది చెప్పారు. మరి మీరేం మాట్లాడట్లే, ఆ కేటగిరీస్ మీరు కాదా? ఏమో అది దేవునికి తెలియాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరికి భయపడుతున్నారు అని ఒకవేళ నేను ప్రశ్నిస్తాను. అమ్మా నా ప్రశ్న చెప్పండి, నేనేం అడుగుతాను మిమ్మల్ని? దేవునికి స్తోత్రం. మరలా నేనే ఆ ప్రశ్నను మార్చి అడుగుతాను. ఏమని? మీరు దేవునికి భయపడుతున్నారా? అట్లా చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 ప్రశ్నలు వేస్తా ఉన్నాను. ఒకటి, మీరు ఎవరికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా నేను అడుగుతా ఉన్నాను, మీకు వినబడుతుందో నాకు తెలియట్లేదు. మీరు అందరూ సమాధానం చెప్పేంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటాను.
అంటే ఎక్కడ కాదు, ఆ మాట దగ్గర మీరు దేవునికి భయపడుతున్నారా? వచ్చి గట్టి చెప్పు. లేదు. నిజంగా భయపడుతున్నారు కదా? లేదు. భయపడుతున్నాము అన్న వారులారా, మీ మాటను మీరు జాగ్రత్తగా పట్టుకోండి. లాస్ట్ లో మరలా నేను అడుగుతా, అప్పుడు నిజంగా మీరు భయపడుతున్నారో లేదో మీ ఇప్పుడు ప్రశ్న దాన్ని ఏమంటారంటే క్వశ్చన్ పేపర్ మీకు ఇచ్చినప్పుడు అన్ని రాసి లాస్ట్ లో చేత పట్టుకుని ఉంటారుగా టాలీ చేసుకోవడానికి, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ ఉంటది కదా. లాస్ట్ లో ఈ ప్రశ్న నేను మరలా వేస్తాను, అప్పుడు దీనికి సంబంధించినటువంటి పరీక్ష రిజల్ట్ మార్కులు ఏంటో మీరే పరిశీలన చేసుకోండి.